హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాథ్ ప్రిపరేషన్‌లో మనం 38థ్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకొచ్చేమంటే 38థ్ ప్రాబ్లమ్ ఏమని చూసినట్లయితే మనకి బైనరీ ట్రీ జిగ్‌జాగ్ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్. సో మనం దీనికి ముందు ఆల్రెడీ మనం వచ్చామంటే లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ సేమ్ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసినాం. బట్ ఏమంటే దాంట్లో మనకొచ్చేమంటే నార్మల్‌గా మనకి ఏది ఆర్డర్ అనేది తీసుకుంటున్నామో అదే ఆర్డర్‌లో మనము అవుట్‌పుట్ అనేది రిటర్న్ చేస్తాం. బట్ ఇక్కడ ఏమంటే మనం వచ్చామంటే జిగ్‌జాగ్ ఆర్డర్‌లో మనం వచ్చామంటే అవుట్‌పుట్ అనేది రిటర్న్ చేస్తాం. సో అది ఏ విధంగా అనేది క్లియర్‌గా అనేది మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ లెవెల్‌లో మనకొచ్చేమంటే 3 ఉంది. సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే 3 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ లెవెల్‌లో మనకొచ్చేమంటే 9, 20 ఉంది. బట్ ఏమంటే ఇది మనకి రివర్స్ ఆర్డర్‌లో రావడం జరిగింది. సో నెక్స్ట్ లెవెల్‌లో మనకొచ్చేమంటే సేమ్ ఆర్డర్‌లోనే అంటే ఒక లెవెల్ అనేది మనకి నార్మల్ ఆర్డర్, ఇంకొక లెవెల్ అనేది మనకి రివర్స్ ఆర్డర్. ఇంకొక లెవెల్ నార్మల్ ఆర్డర్, ఇంకొక లెవెల్ అనేది మనకొచ్చేమంటే రివర్స్ ఆర్డర్. సో ఈ ఫార్మాట్‌లో మనం వచ్చేమంటే మనం ట్రావర్సల్ అనేది చేయాలి మన యొక్క బైనరీ ట్రీని. ఓకే. సో దీనికోసం మనం వచ్చేమంటే నార్మల్‌గా థియరిటికల్‌గా ఫస్ట్ ఎలా అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే సేమ్ మనం దీనికి ముందు మనం క్రియేట్ చేసుకునే దాని ప్రకారం మనకొచ్చేమంటే సేమ్ ప్రాబ్లమే. బట్ ఏమంటే స్మాల్ లాజిక్ అనేది చేంజ్ అనేది చేస్తాం. సో నార్మల్‌గా మనం ఒక క్యూ అనేది యూజ్ చేసుకుంటాం ఇక్కడ. సో ఈ క్యూలో మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకొచ్చేమంటే ఫస్ట్ లెవెల్‌లో మనకున్న దాన్ని మనం వచ్చేమంటే 3. సో కాబట్టి 3 అనేది యాడ్ అనేది చేస్తున్నాం క్యూలో. ఓకే. సో ఇంకా నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే వైల్ కండిషన్ అనేది రాస్తున్నాం. వైల్ కండిషన్ అనేది రాసినప్పుడు మనకొచ్చేమంటే క్యూ నాట్ ఈక్వల్ టు ఎంప్టీ. ఓకేనా? క్యూ ఈజ్ ఎంప్టీ అంటే నాట్ ఈక్వల్ టు ఎంప్టీ అనేది పెట్టుకుంటాం. సో నెక్స్ట్ వచ్చి మనకి క్యూ యొక్క సైజ్. సో మనకొచ్చి ఇక్కడ క్యూ యొక్క సైజ్ ఏముంటది మనకి? ఓకేనా 1. సో కాబట్టి 1 టైమ్ మనం ట్రావర్స్ అనేది చేస్తాం. అంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకొని. సో 1 టైమ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే 3 మాత్రమే మనకొస్తుంది. సో కాబట్టి ఈ 3 ఎలిమెంట్‌ని మనం దీనికి ముందొచ్చి మనకొచ్చేమంటే అరే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఈ అరే లిస్ట్‌లో స్టోర్ అనేది చేస్తున్నాం. సో కరెంట్ వచ్చి మనం వచ్చేమంటే లింక్డ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో దీనికి ముందొచ్చి మనం అరే లిస్ట్ అనేది యూజ్ చేసినాం. ఇప్పుడొచ్చి మనం వచ్చి లింక్డ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇందులో వచ్చి మనకొచ్చేమంటే 2 ఆప్షన్స్ అనేది ఉంటాయి. నార్మల్‌గా వచ్చేమంటే ఇంటర్నల్‌గా లింక్డ్ లిస్ట్ అనేది ఏమంటే డబుల్ లింక్డ్ లిస్ట్‌తో ఇంప్లిమెంట్ అనేది చేసి ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనకొచ్చేమంటే యాడ్. యాడ్ అనే మెథడ్ యూజ్ చేస్తే మనకొచ్చేమంటే లాస్ట్‌లో యాడ్ అనేది అవుతుంది. యాడ్ ఫస్ట్ అనే మెథడ్ యూజ్ చేసినామనుకో మనం వచ్చేమంటే ఫస్ట్‌లో యాడ్ అనేది అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ వచ్చినప్పుడు ఈ లెవెల్‌లో ఉన్నప్పుడు నేనొచ్చేమంటే యాడ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తున్నా. సో కాబట్టి నాకొచ్చేమంటే లిస్ట్ అనేది మనకొచ్చేమంటే 3తో మనకి క్రియేట్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చినప్పుడు నేనొచ్చేమంటే 9 అనేది యాడ్ చేస్తున్నా. మళ్ళీ దానికి తర్వాత 20 అనేది వచ్చినప్పుడు నేనొచ్చేమంటే యాడ్ ఫస్ట్ అనేది చేస్తున్నా. అంటే 20, 9 అనేది యాడ్ అవుతుంది. సో కాబట్టి మనకొచ్చేమంటే 20, 9 అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ వచ్చినప్పుడు సేమ్ మనకి యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే 15, 7 అనేది యాడ్ చేసుకుంటాం. సో మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ వచ్చి మనకొచ్చేమంటే 3, 29, 15, 7 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి సేమ్ మనకి అవుట్‌పుట్ అనేది చూడొచ్చు. 3, 29, 15, 7 అనేది యూజ్ చేస్తున్నాం. సేమ్ ప్రాబ్లమే బట్ ఏమంటే మనం వచ్చేమంటే ఇక్కడ లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని మనం యాడ్ ఫస్ట్ అంటే యాడ్ అనేది చేస్తాం. సో ఇక్కడ మనకి యాడ్ ఫస్ట్ అనేది మనకి డబుల్ లింక్డ్ లిస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి వచ్చేమంటే కాన్స్టెంట్ టైమ్ గానే తీసుకుంటుంది. యాడ్ ఫస్ట్ అనేది యాడ్ అనేది. ఓకేనా? సో మనకి యాడ్ అనేది సేమ్ కాన్స్టెంట్‌గా మనకి తీసుకుంటుంది. యాడ్ ఫస్ట్ అనేది కూడా మనకొచ్చేమంటే కాన్స్టెంట్‌గా తీసుకుంటుంది. ఓకే. సో ఎందుకంటే మనకొచ్చేంటి ఇంటర్నల్‌గా ఇదొచ్చి మనకొచ్చేంటి టెయిల్ తర్వాత స్టోర్ అవుతుంది. ఇదొచ్చి మనకొచ్చేంటి హెడ్ ముందు స్టోర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి నార్మల్‌గా వచ్చేవంటి ఫస్ట్ క్యూలో మనం వచ్చేవంటి దీన్ని స్టోర్ చేసినాం. సో స్టోర్ చేసినప్పుడు మనకొచ్చేవంటి ఇటరేట్ చేసినాం కాబట్టి 3 అనేది మనకి యాడ్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటి సేమ్ దీని యొక్క నెక్స్ట్ లెఫ్ట్ ఉన్నదాన్ని, రైట్ ఉన్నదాన్ని స్టోర్ చేస్తాం. దీన్ని మనం రిమూవ్ చేసేసి నెక్స్ట్ మనకొచ్చేవంటే 9, 20 అనేది స్టోర్ చేసుంటాం. సో కాబట్టి సేమ్ మళ్ళీ 9, 20 అనేదాన్ని మనం వచ్చేవంటే ఇక్కడ లింక్డ్ లిస్ట్‌లో మనం యాడ్ ఫస్ట్ అనేది యూజ్ చేసుకొని మనం ఇది చేస్తాం. సేమ్ మళ్ళీ మనకి 9 ఇటరేట్ చేస్తాం. 9 తర్వాత మనకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయంటే లేదు. ఓకే. సో కాబట్టి 20ని ఇటరేట్ చేస్తాం. సో 9, 10, 20 అయిపోయింది. ఇప్పుడు మనకు 20ని ఇటరేట్ చేసినప్పుడు మనకి 15, 7 అనేది ఉంది. సో మళ్ళీ మనకొచ్చేటి 15, 7ని ఇటరేట్ చేసినప్పుడు మనకొచ్చేటి ఆటోమేటిక్‌గా సేమ్ ఆర్డర్‌లో మనం యాడ్ యూజ్ చేసుకొని స్టోర్ అనేది చేసుకుంటాం. సో ఇది సింపుల్‌గానే ఉంటుంది. మీరు ఒకవేళ మీకి ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా కావాలంటే మీరొచ్చేవంటే నేను లెవెల్ ఆర్డర్‌ది నార్మల్‌గా మనం వచ్చేవంటే జిగ్‌జాగ్ కాకుండా నార్మల్‌గా ఏదో ఒక కోడ్ అనేది ఇస్తాను. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఆ వీడియోని ఒకసారి రెఫర్ చేసుకుంటూ రండి. మీకు ఇంకా ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని కోడ్ పరంగా ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో దీనికోసం మనం వచ్చేవంటే కోడ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే. సో మనకొచ్చేవంటే ఫస్ట్ మనకొచ్చేవంటే
రిటర్న్ చేయాల్సింది వచ్చి మనం వచ్చి ఉంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది రిటర్న్ చేయాలి. ఓకేనా? సో, కాబట్టి నేను వచ్చి ఉంటే లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ ఆన్సర్ లిస్ట్ అనేది తీసుకుందాం. ఆన్సర్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. సో, మనకొచ్చి ఉంటే ఇక్కడ మనం ఏ మనకు ఏ ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనేది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకొచ్చి ఇక్కడ నార్మల్‌గా మనం లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇందులో మనం అరే లిస్ట్ యూజ్ చేసినా మనకు వర్క్ అవుతుంది. లింక్డ్ లిస్ట్ యూజ్ చేసినా మనకు వర్క్ అనేది అవుతుంది. ఓకే. సో, కాబట్టి ఇంప్లిమెంటేషన్‌కి మనం ఏది యూజ్ చేసినా మనం బేస్డ్ ఆన్ మన సిట్యుయేషన్ బేస్ చేసుకొని మనం వచ్చి ఉంటే ఇంప్లిమెంటేషన్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చే ఉంటే ఒకవేళ మనకొచ్చే ఉంటే రూట్ అనేది నల్ ఉంటే. సో, మనకి రూట్ అనేది నల్ ఉంటే మనం డైరెక్ట్‌గా వచ్చే ఉంటే ఎంప్టీ అరే ఆన్సర్ లిస్ట్‌ని మనం రిటర్న్ అనేది చేసేస్తాం. లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్‌ని. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి రూట్ అనేది నల్ కాలేదు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం వచ్చే ఉంటే ఒక క్యూ అనేది క్రియేట్ చేసుకుంటాం. క్యూ ఆఫ్ మనకొచ్చే ఉంటే టైప్ వచ్చి మనకొచ్చే ఉంటే ట్రీ నోడ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. క్యూ ఆఫ్ ట్రీ నోడ్ ఈక్వల్ టు మనకొచ్చే ఉంటే క్యూ ఈక్వల్ టు న్యూ లింక్డ్ లిస్ట్. సో, మనం క్యూ అనేది మనకొచ్చి ఉంటే లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. లింక్డ్ లిస్ట్. ఓకే. సో, మనకు నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చినప్పుడు నేను వచ్చి ఉంటే రూట్ అనేది మనకి సింగిల్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి డైరెక్ట్‌గా మనం వచ్చి ఉంటే మన యొక్క రూట్‌ని మనం వచ్చి ఉంటే క్యూలో స్టోర్ అనేది చేసేస్తాం. క్యూ డాట్ యాడ్. సో, మనకి వచ్చి ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే మనం ఎలిమెంట్‌ని ఆఫర్ అనేది లేదంటే యాడ్ అనేది మనం యూజ్ అనేది చేయొచ్చు. సో, ఇక్కడ నేను వచ్చి ఉంటే యాడ్ అనేది యూజ్ చేస్తున్నా. యాడ్ ఆఫ్ మనకొచ్చి ఉంటే రూట్ అనే దాన్ని యాడ్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనకొచ్చి ఉంటే మన యొక్క వైల్ లూప్ అనేది రాస్తాం. వైల్ నేను ఇక్కడ వచ్చేమంటే క్యూ డాట్ ఈజ్ ఎంప్టీ. సో, క్యూ డాట్ ఈజ్ ఎంప్టీ అనేది యూజ్ చేస్తున్నాం. సో, మనకొచ్చేమంటే నాట్ ఎంప్టీ కానప్పుడు మాత్రం మనకొచ్చేమంటే ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి కాబట్టి ముందు నాట్ సింబల్ అనేది పెడుతున్నాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే జిగ్‌జాగ్ లెవెల్‌లో మనం తీసుకునేది తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే ఆహ్, మనకి జిగ్‌జాగ్‌లో మనకు కావాలి కాబట్టి నేను ఇక్కడ వచ్చేంటి ఒక బూలియన్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకుంటున్నా. బూలియన్ హ్మ్. ఓకేనా. జస్ట్ జిగ్ అనేది పెడుతున్నా. ఎందుకంటే మనకి జిగ్‌జాగ్‌లో తీసుకునేదానికి ఈ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకోండి. నేను ఇనిషియల్‌గా డిఫాల్ట్‌గా మనం వచ్చేమంటే ట్రూ ఆర్ ఫాల్స్ మనకి ఏది కావాలంటే మనం ఇచ్చుకోవచ్చు. నేను వచ్చేమంటే ఇనిషియల్‌గా ఫాల్స్ అనేది ఇస్తున్నా. లేదంటే ట్రూ అనేది ఇద్దాం. ఓకే. సో, మనకొచ్చేమంటే ఇనిషియల్‌గా నేను వచ్చేమంటే ట్రూ అనేది ఇచ్చినాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఏమొస్తుంది? మనకొచ్చేమంటే ఫస్ట్ మనకి మన యొక్క క్యూలో మనకొచ్చేమంటే 3 అనేది స్టోర్ అనేది అయింది. అంటే 3 నోడ్‌కి సంబంధించిన నోడ్ వాల్యూ అనేది. సో, దీనికి మనకి లెఫ్ట్, రైట్ కామన్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు 3 అనేది స్టోర్ అయింది కాబట్టి నేను ఇక్కడ సైజ్ అనేది డిఫైన్ చేస్తున్నా. ఇంట్ సైజ్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా అంటే క్యూ యొక్క సైజ్ అనేది తీసుకుందాం. సో, క్యూ యొక్క సైజ్. సో, మనకిప్పుడు క్యూ యొక్క సైజ్ ఏమి 1. కాబట్టి నేను వచ్చేమంటే ఓన్లీ 1 టైమ్ మాత్రం ఇటరేట్ చేసేదాని కోసం ఒక ఫర్ లూప్ అనేది రాసుకుంటున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ మనకొచ్చేమంటే సైజ్ i ప్లస్ ప్లస్ అనేది తీసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకి దీంట్లో నుంచి వచ్చిన ఎలిమెంట్స్‌ని మనం వచ్చేమంటే మనం లిస్ట్‌లో అంటే మనకి లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది మనకి కావాలి. ఓకేనా? సో, ఆ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్‌ని స్టోర్ చేసుకునే దాని కోసం నేను వచ్చేమంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్‌లో ఐ క్యాప్స్ అనమాట. ఓకే. ఇంటిజర్స్ లెవెల్ లిస్ట్. ఓకేనా? లెవెల్ లిస్ట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే న్యూ లింక్డ్ లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. లింక్డ్ లిస్ట్. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే ఫస్ట్ లెవెల్‌లో మనకొచ్చేమంటే సేమ్ మనం ఏ ఆర్డర్ తీసుకుంటున్నామో అదే ఆర్డర్‌లో మనకి స్టోర్ అనేది చేసుకోవాలి. సెకండ్ లెవెల్‌లో మనకొచ్చేమంటే రివర్స్ ఆర్డర్‌లో స్టోర్ చేయాలి. ఓకేనా? సో, ఫస్ట్ మనం వచ్చేమంటే మనం తీసుకున్న నోడ్ ఓకేనా? సో, ట్రీ నోడ్ ఓకే. ట్రీ నోడ్, కరెంట్ నోడ్. సి నోడ్ అనేది ఏమంటే కరెంట్ నోడ్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే మనకి కరెంట్ నోడ్ వచ్చి మనం వచ్చేమంటే దీంట్లో ఉండేదాన్ని రిమూవ్ చేసి మనం వచ్చేమంటే ఇక్కడ యాడ్ అనేది చేసుకుంటాం. సో, దీనికోసం మనం వచ్చేమంటే మన యొక్క క్యూ డాట్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఎలిమెంట్ అనేది తీయాలన్నప్పుడు మనం వచ్చేమంటే పోల్ అనేది యూజ్ చేస్తాం. లేదంటే మనకు వచ్చేమంటే డైరెక్ట్‌గా రిమూవ్ మెథడ్ అనేది యూజ్ చేసుకున్నాం. సో, ఎందుకంటే మనకి కామన్‌గా మనం యూజ్ చేసే మెథడ్ రిమూవ్ మెథడ్ కాబట్టి. ఓకే. సో, మనకి రిమూవ్ మెథడ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా రిమూవ్ అనేది అయిపోతుంది.
ఓకే. సో, ఇప్పుడు మనకి ఈ యొక్క లిస్ట్‌లో ఉన్నది మనకి 3 అనేది మనకి క్యూలో ఉన్నది మనకొచ్చేమంటే రిమూవ్ అనేది అయిపోయింది. సో, రిమూవ్ అయిపోయి మనకొచ్చేమంటే ఇక్కడ యాడ్ అనేది చేసుకున్నాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా నేనొచ్చేమంటే నా యొక్క లిస్ట్‌లో మనం వచ్చేమంటే ఈ 3 అనే ఎలిమెంట్‌ని మనం యాడ్ అనేది చేయాలి. సో, 3 అనే ఎలిమెంట్‌ని యాడ్ చేయాలి కాబట్టి దీనికి ముందు నేనేం చేస్తున్నానంటే మనకొచ్చేమంటే ఇఫ్ కండిషన్ అనేది ఒకటి రాస్తున్నాం. ఇఫ్ మనకొచ్చేమంటే జిగ్ అనేది మనకొచ్చేమంటే ట్రూ అయినప్పుడు. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ట్రూ అయినప్పుడు మాత్రం మనం వచ్చేమంటే సేమ్ ఆర్డర్‌లో రాస్తున్నాం. సో, కాబట్టి నేనొచ్చేమంటే లెవెల్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ మనకొచ్చేమంటే లెవెల్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ సీనోడ్ డాట్ వాల్యూ అనేది తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే లెవెల్ లిస్ట్ అంటే నాకెప్పుడైతే జిగ్ అనేది ట్రూ అనేది అవుతుందో అప్పుడు నాకొచ్చేమంటే లెవెల్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ సీనోడ్ డాట్ వాల్యూ అనేది ఇస్తున్నా. ఓకేనా? ఈల్స్ సో, మనకి ట్రూ కానప్పుడు మనం వచ్చేమంటే సేమ్ లెవెల్ లిస్ట్ డాట్ యాడ్ ఫస్ట్ అనేది చేస్తున్నా. యాడ్ ఫస్ట్ ఆఫ్ సీనోడ్ డాట్ వాల్యూ. సో, ఇది ఏ విధంగా వర్క్ అవుతుందనేది మనం మనం కిందకి కావాలంటే కిందకి ఇచ్చుకోవచ్చు. ఓకే. సేమ్ లేదంటే మనకి సైడ్‌లోనే ఇచ్చుకుందాం. కొంచెం క్లియర్‌గా ఉంచండి. ఎందుకంటే కోడ్ అనేది స్మాల్‌గా కొంచెం రాసేదానికి బాగుంటుంది. ఓకే. సో, ఎప్పుడైతే మనకి కండిషన్ అనేది ట్రూ అనేది అవుతుందో అప్పుడు నాకొచ్చేమంటే ఇదనేది మనకొచ్చేమంటే యాడ్ అనేది కామన్‌గా చేసుకుంటుంది. ఇల్స్ మనకు ఒకవేళ జిగ్‌ని మనం వచ్చేమంటే ఫాల్స్ అనేది చేసినామనుకో మనకొచ్చేమంటే రివర్స్ ఆర్డర్‌లో మనకు స్టోర్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ యాడ్ ఫస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, మనకి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మనకేం కావాలి ఇక్కడ? ట్రూ. అంటే మనకొచ్చేమంటే పర్టిక్యులర్ మనకి ఏ ఆర్డర్ అయితే తీసుకుంటున్నామో అదే ఆర్డర్‌లో మనకు స్టోర్ అనేది చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఏమంటే యాడ్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ లెవెల్‌కొచ్చినప్పుడు ఓకేనా? నెక్స్ట్ లెవెల్‌కొచ్చినప్పుడు అంటే మనకి సెకండ్ లెవెల్‌కొచ్చినప్పుడు నేనొచ్చేమంటే నేను ఫాల్స్ అనేది చేస్తున్నా జిగ్‌ని. ఓకే. జిగ్ ఈక్వల్ టు నాట్ జిగ్. సో, మనకిప్పుడు ఏమంటే ట్రూ ఉంటే నాట్ ట్రూ అంటే మనకు ఆటోమేటిక్‌గా ఫాల్స్ అనేది చేస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా ఫాల్స్ అనేది ఉంటది కాబట్టి మళ్ళీ దాన్ని ట్రూ అనేది చేస్తుంది. సో, కాబట్టి నాకొచ్చేమంటే ఎవ్రీ లెవెల్‌కి మనం వచ్చేమంటే చేంజ్ అనేది చేస్తున్నాం. ఓకేనా? ట్రూ, ఫాల్స్‌గా. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే దీంట్లో ఉండే ఎలిమెంట్ అనేది మనకొచ్చేమంటే ఫస్ట్ 3 అనేది తీసుకునింది. సో, మనకి లెవెల్ లిస్ట్‌లో స్టోర్ అనేది చేసుకునింది. సో, ఈ లెవెల్ లిస్ట్‌ని మనం వచ్చేమంటే ఆన్సర్ లిస్ట్‌లో మనం స్టోర్ అనేది చేయాలి కదా! సో, కాబట్టి ఆన్సర్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ లెవెల్ లిస్ట్. ఓకే. సో, మనకొచ్చేమంటే లెవెల్ లిస్ట్ అనేది చేసినాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చి క్యూలో మనకొచ్చేంటి ఏం ఎలిమెంట్ లేవు. బట్ మనకొచ్చేమంటే 3 తర్వాత ఉన్నదేమో 9, 20 ఉంది. సో, వీటిని మనం క్యూలో యాడ్ చేయాలి కదా! సో, కాబట్టి ఇంకొక కండిషన్ అనేది రాస్తాం ఇక్కడ. ఇఫ్ మనకొచ్చేమంటే మన యొక్క సి నోడ్ డాట్ లెఫ్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే మనం వచ్చేమంటే సి నోడ్ డాట్ లెఫ్ట్ నాట్ ఈక్వల్ క్యూ డాట్ యాడ్ ఆఫ్ సి నోడ్ డాట్ లెఫ్ట్. సో, ఎప్పుడైతే మనకు ఒకవేళ నల్ కాకుండా ఉండి ఇప్పుడు మనకి 3 తర్వాత మనకొచ్చేంటి నల్ అనేది లేదు. ఎందుకంటే 9 అనేది ఉంది కాబట్టి. సో, కాబట్టి 9ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్‌గా మనం రైట్‌ని కూడా యాడ్ అనేది చేయాలి కాబట్టి ఇఫ్ సీనోడ్ డాట్ రైట్ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మనం వచ్చేమంటే సేమ్ క్యూలో క్యూ డాట్ యాడ్ ఆఫ్ సీనోడ్ డాట్ రైట్ రైట్. ఓకే. సో, మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే మనకి జిగ్‌జాగ్ లెవెల్‌లో మనకి అంటే జిగ్‌జాగ్ ఓకేనా? జిగ్ టీసీకి జగ్ ఓకే. సో, మనకొచ్చేమంటే జిగ్‌జాగ్ ఆర్డర్‌లో స్టోర్ చేసుకునే దాని కోసం కండిషన్ అనేది రాస్తున్నాం. ఓకేనా? సో, మనకు నెక్స్ట్ ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే మన యొక్క కరెంట్ నోడ్ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ ఓకేనా? సి నోడ్ లెఫ్ట్ అండ్ రైట్‌ని మనం వచ్చేమంటే మన యొక్క క్యూలో స్టోర్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, దీనికి సంబంధించి కండిషన్ అనేది రాసుకున్నాం. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే మన యొక్క క్యూలో ఉన్నదాన్ని మనం వచ్చేమంటే రిమూవ్ చేస్తున్నాం ఎలిమెంట్‌ని. ఎవ్రీ టైమ్ వచ్చి మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే ఫర్ లూప్ అనేది మనకి ఒకవేళ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తుంది. సో, ఇది ఎలా వర్క్ అవుతుందని మనం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో, మనకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే మనం తీసుకునే దాని ప్రకారం మనకు ఫస్ట్ ఏమంటే క్యూలో ఓకేనా? సో, క్యూలో మనకొచ్చేమంటే 3 రూట్ అనేది తీసుకున్నాం. సో, 3 రూట్ అనేది మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా
వర్క్ అనేది అవుతుంది. సో, కాబట్టి మనకు మళ్ళీ ఇక్కడొచ్చినప్పుడు మనకి సైజ్ అనేది మనకొచ్చేమంటే 1 అనేది ఉంటుంది. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే ఈ ఫర్ లూప్ అనేది 1 టైమ్ మాత్రం ఇటరేట్ అయితుంది. సో, మనకి 3 అనేదాన్ని మనకొచ్చేంటి ఇక్కడ స్టోర్ అనేది చేసుకుంటుంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే నెక్స్ట్ నార్మల్‌గా ఇక్కడ మనకొచ్చేంటే దీని యొక్క లెఫ్ట్ అండ్ రైట్ 9, 10 అనేది మనం క్యూలో స్టోర్ అనేది చేస్తాం. 9, 10 అనేది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ మనకి ఫైనల్‌గా మనం ఆన్సర్ లిస్ట్‌లో మనం 3 అనేదాన్ని స్టోర్ అనేది చేసేసినాం ఒక లిస్ట్‌గా. సో, నెక్స్ట్ మనకి ఎక్కడైతే ఇప్పుడు నేను నార్మల్‌గా వచ్చామంటే ఇక్కడ నాకు ట్రూ అనేది ఉంది కాబట్టి దీన్ని నేనేమంటే ఫాల్స్ అనేది చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ 9, 10 అనేది ఉంది. సో, మనకి సైజ్ అనేది మనకేం కామన్‌గా వచ్చేమంటే 2 సైజ్ అనేది వస్తుంది. సో, కాబట్టి ఈ ఫర్ లూప్ అనేది 2 టైమ్స్ రన్ అవుతుంది. సో, 2 టైమ్స్ రన్ అయినప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ టైమ్ 9 అనేది తీసుకుంటుంది. సో, 9ని మనకొచ్చేమంటే మన యొక్క లిస్ట్‌లో స్టోర్ అనేది చేస్తుంది 9ని. సో, మళ్ళీ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే 10 అనేది తీసుకుంటుంది. సారీ 10 కాదు 20 ఓకే. 10 అనేది స్టోర్ చేసేసినామా? ఓకే 20. సో, 20 అనేది తీసుకుంటుంది. సో, 20 అనే దాన్ని మనకొచ్చేమంటే యాడ్ ఫస్ట్ అనేది చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి జిగ్ అనేది ఫాల్స్ కదా! సో, కాబట్టి ఇల్స్ కండిషన్‌లో మనకొచ్చి యాడ్ ఫస్ట్ అంటే 9కి ముందు అనేది యాడ్ అవుతుంది. 20, 9 అనేది. సో, మళ్ళీ మనకి 2 టైమ్స్ అనేది మనకి ఈ యొక్క ఫర్ లూప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనకొచ్చేమంటే ఔట్ సైడ్ వచ్చి మనం వచ్చేమంటే యాడ్ లిస్ట్. యాడ్ లిస్ట్‌లో మనం వచ్చేమంటే ఈ 29ని యాడ్ చేస్తున్నాం. సో, మనకొచ్చేమంటే 29 అనేది యాడ్ అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ మనం దానికి ముందు కండిషన్స్ అన్ని చెక్ చేసుంటాం. ఓకేనా. 9కి మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఉందా అని చెక్ చేస్తాం. 9కి ఏమీ లెఫ్ట్ అండ్ రైట్ లేదు కాబట్టి ఏం స్టోర్ అవ్వదు. మళ్ళీ మనకి 20కి లెఫ్ట్ అండ్ రైట్ ఉందా అంటే 20కి లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది కాబట్టి మనకొచ్చేమంటే 15, 7 అనేది స్టోర్ అయ్యుంటది ఇక్కడ. సో, మళ్ళీ ఇటరేట్ జరిగినప్పుడు మనకొచ్చేమంటే 15, 7 అనేది సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ మనం మళ్ళీ దీన్ని ట్రూ అనేది చేసేసుంటాం. నెక్స్ట్ లెవెల్‌లో ట్రూ. సో, కాబట్టి మనకి యాడ్ అనేది సేమ్ యాజ్ టీజ్‌గా ఆర్డర్‌లో యాడ్ అనేది అవుతుంది. సో, మనకొచ్చేమంటే సేమ్ 15, 7 అనేది మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మన యొక్క ఆన్సర్ లిస్ట్‌లో స్టోర్ అనేది అవుతుంది. సో, మీకు క్లియర్‌గా ఈ కోడ్ అనేది అండర్‌స్టాండ్ అనేది ఎందుకు. సో, ఇక్కడ నార్మల్‌గా మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్. సో, బిగ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఇక్కడ మనం యూజ్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎవరీ ఎలిమెంట్‌ని ఓన్లీ సింగిల్ టైమ్ మాత్రమే ఇటరేట్ అనేది చేస్తున్నాం ఇక్కడ. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ. సో, మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చూసినట్లయితే మనకొచ్చేమంటే ఇక్కడ సో, మనం ఇక్కడ నార్మల్‌గా ఈ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే అడిషనల్‌గా మనం సమ్ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా. సో, కాబట్టి ఈ యొక్క అడిషనల్‌గా ఈ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయడం వల్ల దీనికి నార్మల్‌గా దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ గానే ఉంటుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ కోడ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది అండర్‌స్టాండ్ అనేది ఎందుకంటే జస్ట్ మనం వచ్చేమంటే దీనికి ముందు సాల్వ్ చేసిన కోడ్‌లో మనం వచ్చేమంటే అర్రే లిస్ట్ అనేది యూజ్ చేసింటాం. ఈ కండిషన్ అనేది రాసింటాం. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే అడిషనల్‌గా ఈ ఒక్క కండిషన్ మాత్రమే రాసింటాం. ఓకేనా. సో, ఇది చాలా సింపుల్ అయిన కోడ్. మీకు జస్ట్ మీకు 3 కాన్సెప్ట్స్ అనేది మీకి బేసిక్ ఐడియా ఉంటే ఇది కోడ్స్ అనేది ఈజీగా అండర్‌స్టాండ్ అయితే ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి రెఫర్ అనేది చేయండి. దీనికి ముందు మనం వచ్చేమంటే నార్మల్ లెవెల్ ఆర్డర్ కోడ్ అనేది సాల్వ్ చేసినాం. ఆ యొక్క కోడ్ యొక్క లింక్ అనేది నేను వచ్చేమంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ అనేది చేసింటా. సో, ఆ యొక్క యూట్యూబ్ వీడియో అనేది ఒకసారి రెఫర్ చేసుకుంటూ రండి. మీకు ఇంకా ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం వచ్చి దీన్ని రన్ అనేది చేద్దాం. ఓకే. మనకు లాగిన్ అనేది చేసేసినాం. సో, ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో, మనం ఎక్కడో ఒక బ్రాకెట్ అనేది మిస్ అనేది చేసినాం. ఓకే. ఇది అడిషనల్‌గా వచ్చిందా? ఓకే. ఫైనల్‌గా మనం వచ్చేమంటే ఓకే. ఈ యొక్క ఓకే. సో, మనం వచ్చేమంటే ఫైనల్‌గా ఆన్సర్ లిస్ట్‌ని రిటర్న్ అనేది చేయలేదు కాబట్టి మనకిక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో, కాబట్టి కంట్రోల్ సి మన యొక్క రిటర్న్ ఆన్సర్ లిస్ట్. కంట్రోల్ వి. సో, ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో, మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అని పాస్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మన యొక్క కోడ్ చూసినట్లయితే మనకొచ్చేమంటే 100% ఆల్ మెంబర్స్‌ని బిట్ అనేది చేసింది. సో, మనం వచ్చేమంటే ఈ విధంగా మీరు వచ్చేమంటే సింపుల్‌గా మనం వచ్చేమంటే ఈ కోడ్ అనేది జస్ట్ మనం లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీరు వచ్చేమంటే సమ్ ఆఫ్ ది వీడియోస్ రెఫర్ చేస్తే మీకు వచ్చేమంటే ఇక్కడ స్టాక్ అనేది యూజ్ చేసుకొని సాల్వ్ చేసింటారు. ప్లస్ అడిషనల్‌గా అర్రే లిస్ట్ అనేది యూజ్ చేసుకొని సాల్వ్ చేసింటారు. బట్ ఏమంటే మనకి ఇక్కడ 2 డేటా స్ట్రక్చర్స్ అనేది అవసరం అనేది లేదు. ఎందుకంటే లింక్డ్ లిస్ట్ అనేది కూడా మనకు వచ్చేమంటే కాన్స్టెంట్‌గానే తీసుకుంటుంది. ఓకేనా. మనం ఒక అర్రే లిస్ట్, ఒక స్టాక్ క్రియేట్ చేయడం కంటే
మనకి లింక్డ్ లిస్ట్ డైరెక్ట్‌గా మనం క్రియేట్ చేసుకోవడం వెరీ బెటర్‌గా ఉంటుంది ఈజీగా. సో, ఇది మీకి ఆప్టిమైజ్ సొల్యూషనే కాబట్టి ఈజీగా మీరొచ్చేమంటే అండర్‌స్టాండ్ చేసుకొని, లెర్న్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.